4వ అధ్యాయము 10వ వచనం, పేజీ నంబరు 336. పాత నిబంధనలో 336 నంబరు తీసిన వాళ్ళందరం కలిసి ఆ భాగాన్ని చదువుదాం. ఎప్పేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతను మనం చేసిన దాన్ని అతనికి దయచేశాను. ప్రేమ మొదలు తండ్రి పాటలు సాయం చేశారు, వాటిల్లో కూడా మీకు చూపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ చెప్పేసి ప్రార్థనను మనం గమనిస్తూ ఉంటే 4 విషయాలను ఆయన అడుగుతూ వస్తున్నాడు. ఏ విషయాలు? 4 విషయాలంటే, ఒకటేమో నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలా అంటున్నాడు. దేవాది దేవుడు మనం ఏదైతే ప్రార్థనలు అడుగుతున్నామో వాటిని దేవుడు మనకు తిరిగి దయచేయాలంటే, మరి ఇక్కడ ఎప్పుడొచ్చి 4 విషయాలు ప్రార్థన చేస్తే 4టిని అంటే 100కి 100% ఫలితాన్ని పొందుకున్నాడు. ఏ ఒక్క % కూడా మిస్ అవ్వలే. 4 విషయాలు అడిగితే 4 దేవుడు ఆలకించినాడంట. అంటే అక్కడ ఆ ప్రార్థనలో సంపూర్ణమైన విజయాన్ని ఎబేజు ద్వారా మనం గమనిస్తూ రావచ్చు. మనం కూడా ప్రభువా నేను ఆశీర్వదించబడాలా, నా కుటుంబం ఆశీర్వదించబడాలా, ఈ 2 కన్నా ముందు సంఘం ఆశీర్వదించబడాలా అంటే మనకిచ్చే ప్రయారిటీ కంటే కూడా ఇతరులకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తేనే ఆశీర్వాదం. అది మనం యోగ ప్రార్థనలో గమనిస్తూ రావచ్చు 42వ అధ్యాయంలో. కాబట్టి నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మన కోసం చేసే ప్రార్థన చాలా తక్కువగా ఉండాలా, ఇతరుల కోసం చేసే ప్రార్థన ఎక్కువగా ఉండాలా. అది దేవుడు ఆశీర్వదించడానికి మొట్టమొదటి ప్రయారిటీ. ఉదాహరణ మనకు యోబే తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఏదైతే కోల్పోయాడో అంతకు 2 ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినాడంట అక్కడ. మరి ఎబ్రేజు కూడా అదే ఆశీర్వాదాన్ని ఇక్కడ పొందుకొని ఉంటాడు నాకు తెలిసి. తర్వాత ఏమంటున్నాడు అదే అధ్యాయంలో, నా సరిహద్దులు విశాలపరిచి. ఏంటంట అంటే తన సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాడు. అంటే తన 2 ఉంటే 3గా, 4 ఉంటే 5 మందిగా, లేదంటే ఇంట్లో ధాన్యము 1 బస్తా ఉంటే 2 బస్తాలుగా, అలాగా. అంటే ఆ విశాలపరచడం అంటే దేవుడు తన ప్రార్థనను ఆలకించినాడని నమ్మినాడు కాబట్టి నా సరిహద్దును విశాలపరచండి అంటున్నాడు. ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కున్నాం, దేవుడు మళ్ళీ 2వ ఇల్లు ఇచ్చాడు, మళ్ళీ 3వ ఇల్లు ఇచ్చాడు, 4వ ఇల్లు ఇచ్చాడు. అదే విశాలపరచడం అంటే దేవుడు ఒక్క చాట ఆపకుండా ఏదైతే విశాలపరుస్తున్నాడో, ఏదైతే ఆశీర్వదిస్తున్నాడో దాన్నే సరిహద్దు విశాలపరచడం అంటారు. కాబట్టి దేవుడు మనకున్న దాన్ని ఆశీర్వదించి అలాగ అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్లే శక్తి దేవునిలో ఉంది. అది ఎబ్బేజు గమనించాడు కాబట్టి అది కూడా తను పొందుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను కూడా ఎప్పుడు ఉన్న చోటునే మనము ఉండాలనే లేదు. ఇప్పుడు సంఘం ఇక్కడ స్థాపించబడింది. మన ఆశ ఏంటి? ఇక్కడే కాదు, ఇంకా రక్షణ లేని చోట్ల కూడా సంఘాలు స్థాపించబడాలి. ఈ హోరేపు పద్మాసోరేపు ప్రార్థనా మందిరము ఇంకా కొన్ని చోట్లకు వెళ్ళి అక్కడ స్థాపించబడినప్పుడు దేవుడు దాన్ని కూడా విశాలపరిచినట్టే. భక్సింగ్ గారు మరి మద్రాసులో సంఘం స్థాపించబడినప్పుడు అక్కడే ఉంటే సరిపోతుందిలే అనుకోలే, అలా హైదరాబాద్ వచ్చాడు, హెబ్రోన్ స్టార్ట్ చేశాడు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన సంఘాలు మరి విస్తరించడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభువా నన్ను నా సరిహద్దు విశాలపరచు, నన్ను ఇంకా ముందుకు కొనసాగించడానికి సాయం చేయని ప్రార్థన చేసే వారంగా ఉండాలి. 3వ ఏమడుగుతున్నాడు? నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి. చెయ్యంట మన చెయ్య, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలంట. అప్పుడు మనం ఏది పట్టుకుంటుంది అంటుంటారు కదా సామెత, పట్టుకున్నదంతా బంగారైనట్టు.
అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే ఏది పట్టుకుంటే అది ఆశీర్వాదమే. అందుకే చెప్పేది, దేవుని హస్తములోనికి నువ్వు రావాలా, దేవుడు నేను అలాగనే దీవించడానికి ఇష్టపడతాడు. అందుకే చాలా ప్రాముఖ్యంగా ఎంతగా ఆలోచన చేసి ఎబ్బేజు ప్రార్థన చేసి ఉంటాడో. మరి మనమైతే నేరుగా ఒక బిల్డింగ్ ఇచ్చే, ఒక అవి ఇచ్చే, అంటే మన కోరికలే డిఫరెంట్గా ఉంటాయి. ఎంతో తెలివితో, ఎంతో వివేకముతో ఎబ్బేజు అడిగినటువంటి వాటన్నిటిని కూడా దేవుడు ఇస్తూ వచ్చాడు. తన చేతిని కూడా తనకు తోడుగా ఉంచాడు. చివరిది ఏమంటున్నాడు? ఏ కీడు రాకుండా నన్ను తప్పించు. ఇది 4వ కోరిక. కాబట్టి ఎబ్బేజు ప్రార్థన ఏం చేశాడంటే, అయ్యా నాకు కీడు రాకుండా తప్పించు. కీడులు రాకుండా మానవు, కీడులు వస్తాయి, కానీ వాటిని రాకుండా తప్పించు అంటే కూడా దేవుడు ఏం చేసినాడంట? ఆ ప్రార్థన కూడా ఆలకించినాడంట. మనం కూడా అలాగ ప్రార్థన చేస్తే చాలా బాగుంటుంది. ప్రభా నాకు ఏ కీడు రాకుండా నన్ను ఉదయం లేచిన వెంటనే అలాంటి ప్రార్థన, రాత్రి పడుకున్నప్పుడు కీడు నుంచి తప్పించావు ప్రార్థన. అలాగిన సాతానుడు మన పైకి చేస్తున్న ప్రయోగాలు ఏవైనా ఉండని కానీ మనము దేవుని చేతిలో, దేవుని హస్తాల్లో ఉన్నప్పుడు ఆ ప్రమాదం నుండి తప్పించటానికి ఆయన శక్తిమంతుడని ఇక్కడ ఎబ్బేజు గ్రహించినాడు. కాబట్టి ఎబ్బేజు ఆ 4వ కోరికను కూడా దేవుడు ఇక్కడ ఆలకిస్తూ ఉంటున్నాడు. అంతేకాదు ప్రార్థన చేస్తుండగానే అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి ఇచ్చేసినాడు. దేవుడు ఇంకా నువ్వు అడిగిన ఈ 4 కోరికలు నేను ఇచ్చేసిన, తీసేసుకో. కాబట్టి నేను కూడా దేవుడు ఇస్తే తప్ప పొందుకోలేము, అది గుర్తించాలా. మనం చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు రాదు. దేవుని దృష్టిలో ఏదైతే యథార్థమైన ప్రార్థన ఉంటుందో, దేవునికి ఏదైతే మరి న్యాయబద్ధంగా మనం ఆ కోరిక కోరామో, దేవుని ఇంట్లో ఈ ప్రార్థనలో నిజాయితీ ఉంది, యథార్థత ఉంది అని దేవుడు గమనిస్తాడు. దానికి మాత్రమే ఆన్సర్ ఇస్తాడు. కాబట్టి ఎబ్బేజు ఆ 4 కోరికలను కూడా మరి దేవుడు దయచేసినట్టు తీసుకోవాలి. ఇక్కడ కూర్చున్నటువంటి నీ అక్కర, నా అక్కర, మనందరి అక్కర కూడా దేవుడు అలాగున ఇవ్వాలని ఆశిస్తున్నాడు, అలాగ దయచేయాలని ఆశిస్తున్నాడు. కాబట్టి ఈ 4 తలంపులు ఎబ్బేజు జీవితంలో మనం చూస్తూ వచ్చా. కాబట్టి మన అక్కర, మన అవసరతలన్నిటినీ కూడా మనం కూడా అంతే నమ్మకంగా, అంటే మన ప్రార్థనలో దేవుడు నమ్మాల. ముందు ఈమె చేస్తున్న ప్రార్థన కరెక్ట్ ఉంది, ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన కరెక్ట్ ఉంది, కాబట్టి వీళ్ళకు ఇవి ఇవ్వచ్చు అని దేవుడు ఆలోచన చేయాలి. మనం ఆలోచన చేసుకుంటే సరిపోదు. దేవుడు ఆలోచన చేసేటట్టుగా మన ప్రార్థన ఉంటే అప్పుడు ఆ ప్రార్థనను దేవుడు జవాబును దయచేస్తాడు. కాబట్టి ఈ కొద్ది తలంపుల ద్వారా మనము దేవుని యొక్క సన్నిధిని మోకాళ్ళు వేసి ప్రార్థనలో గడుపుదాం.